అరటి చెట్లకు పాండవి గవ్యను ఎలా స్ప్రే చేస్తారో మీకు తెలుసా? మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా? మరి లెట్స్ డూ ఇట్. మా యజమాని ఈ క్యాన్లో పాండవి ద్రవ్యాన్ని పంపించారు. ఈ ద్రవ్యాన్ని మా అరటి చెట్లకు స్ప్రే చేయాలి. ఒక 200 లీటర్ల డ్రమ్ముకి ఒక 3 లీటర్లు పాండవి ద్రవ్యాన్ని తీసుకోవాలి. మనం తీసుకొచ్చిన ఈ ద్రవ్యాన్ని 3 లీటర్లు ఈ డ్రమ్ములో ఉన్న నీళ్ళల్లో బాగా కలపాలి. వచ్చినప్పుడు మనం డ్రమ్ములో పోసిన పాండవి గవ్యను కట్టి తీసుకొని బాగా కలతిప్పాలి. తిప్పిన తర్వాత ఒక పలుచటి గుడ్డ తీసుకొని బిందెలోకి వడగట్టుకోవాలి. అది ఎందుకంటే అది స్ప్రేలో పోసుకున్నామంటే అది ఫిల్టర్లో బిగిసిపోయిందనుకో స్ప్రే బ్లాక్ అయిపోయే అవకాశం ఉన్నది. ఇదే మా అరటి తోట. పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతున్న మొక్కలు మా కష్టానికి ప్రతిఫలం. ప్రతి మొక్కను జాగ్రత్తగా చూసుకుంటూ సహజ పద్ధతులను ఎక్కువగా పాటిస్తున్నాం. అరటి చెట్ల ఆకులను గమనిస్తే ఎలా ఆరోగ్యంగా ఉందో అర్థమవుతుంది. వాటికి పోషకాలు సమయానికి సంరక్షణ అందిస్తే మొక్కలు బలంగా ఎదుగుతాయి. మేము ఈరోజు పాండవి గవ్యను స్ప్రే చేస్తున్నాం. ఇది మొక్కలకు అవసరమైన పోషకాలను అందించి ఎదుగుదలకు సహాయపడుతుందని రైతులు విశ్వసిస్తారు. ప్రకృతికి దగ్గరగా ఉండే ఈ వ్యవసాయ పద్ధతులను మీతో పంచుకుంటున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. స్ప్రే చేసే ముందు కొన్ని తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం 6-9 గంటల మధ్య లేదా సాయంత్రం 4-6 గంటల మధ్య స్ప్రే చేయటం మంచిది. వర్షం లేని సమయంలో, గాలి తక్కువగా ఉండే సమయంలో స్ప్రే చేయాలి. అలాగే ద్రావణాన్ని సరైన మోతాదుల్లో కలిపి మొక్కలకు స్ప్రే చేయడం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. పాండవి ద్రవ్యం గురించి పూర్తి వివరణ రాబోయే వీడియోలో మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో నచ్చితే మన పల్లె జీవనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోలో నేను ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే నాకు క్షమించండి ఫ్రెండ్స్. ఇంతవరకు ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై రైతు, జై పల్లె జీవనం.